సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జంపర్దిల్లి 46. వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే గ్రౌండ్ చూసారు, పార్క్ చూసారు, ఎక్సర్సైజ్ చూసారు, జాగింగ్ చూసారు, 500 సెట్లు చూసారు. అండ్ ఇవన్నీ కాకుండా ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మా స్కూల్ తరపు నుండి బాస్కెట్బాల్, వాలీబాల్, రోప్ స్కిప్పింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, ఈ 5 స్పోర్ట్స్లో ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళి, అంటే ప్రతి ప్లేయర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఆ స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకున్నావు, దానివల్ల ఆడితే ఏంటి బెనిఫిట్ అని అడుగుతాము. సో గైస్, అండ్ ఇంకోటి, ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డూ లైక్ గైస్. అండ్ మనం 100 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఎవరైతే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తారో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఏం నడుచుకున్న వీడియోలోకి వెళ్ళిపోదామా. యూఆర్ సీయింగ్ జంపర్దిల్లి 46. సో గైస్, అయితే మనం ఎప్పుడు చేసినట్టే ఫస్ట్ నేషనల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి రౌండ్లు ఈసారి గ్రౌండ్లో కాదు, 5 రౌండ్స్ బయట వేస్తున్నాం. దాని తర్వాత స్కూల్లో వచ్చి ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత సెటిల్ చేయబోతున్నాం గైస్. 500 సెటిల్ అయిపోయాక అప్పుడు కాసేపు ప్లాంక్ వేసి రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు. అయిపోయాక మొత్తం ప్రాక్టీస్ అంతా అయిపోయాక రిఫ్రెష్మెంట్స్ అయిపోయాక అప్పుడు మనం వెళ్ళి అడుగుదాం ఒక్కొక్కరిని ఎందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నాం, దానివల్ల ఏంటి బెనిఫిట్ అని అడుగుదాం గైస్. గైస్ అయితే యాక్చువల్ ఇది మా గ్రౌండ్, కానీ బయట ఇక్కడ స్టార్ట్ అయ్యి అలాగ వస్తుంది. అక్కడ దాకా ఎక్సర్సైజ్ చేస్తాము. సో గైస్, ఇక్కడైతే ఇవాళ చేయలేదు, ఇవాళ అయితే బయట చేస్తాము. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గైస్, ఇది మా గ్రౌండ్. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళి రౌండ్ చేస్తాము. ఆల్రెడీ నావి 4 రౌండ్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్ ఉంది. లాస్ట్ రౌండ్ నాకు గుర్తొచ్చింది గైస్, ఇలాగా చూపిద్దామని. ఇవన్నీ గైస్ బయటికి వస్తాము. ఇది స్కూల్ బ్యాక్ గేట్. బయటికి వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం గైస్. మేము స్టార్ట్ చేద్దామా. సో గైస్, ఇలాగైతే వేస్తాం రౌండ్లు. నావి 4 రౌండ్స్ ముందే అయిపోయాయి గైస్, కానీ ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి స్పైడీ స్కిప్పర్ చేస్తున్నాం. స్పైడీ స్కిప్పర్ ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు లెగిసి. సో గైస్, అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగోండి స్పైడీ స్కిప్పర్ సంతోష్. సో గైస్, ఇవన్నీ అంటే ఇందులోకి వెళ్ళకూడదు. అదే సో గైస్, మనది ఒక్క రౌండ్ అయిపోతే ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత పేర్స్ చేస్తాము. స్పైడీ స్కిప్పర్తో 500 సెటిల్ చేస్తాం. సో గైస్, మళ్ళీ ఇక్కడ నుంచి స్కూల్ లోపలికి వెళ్తే మా రౌండ్స్ అయిపోతాయి. సో గైస్, మనం అయితే స్కూల్ దగ్గరికి వస్తాము. అయిపోయింది, నా రౌండ్ కూడా అయిపోయాయి. ఇంకా స్పైడీ స్కిప్పర్ 4 రౌండ్స్ ఉన్నాయి. సో గైస్, ఇదే మా స్కూల్. లోపలికి వెళ్తే అయిపోద్ది గైస్. అయిపోయాయి గైస్, రౌండ్లు అయిపోయాయి.
100, 20, 30, 40, 50, 60, 70, 80, 50, 100. Start. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో గైస్ అయితే నేను చెప్పినట్టయితే 500 సెటిల్ అయితే అయిపోయి అండ్ ఇంకొకటి 200 డబుల్ టచ్ ఉన్నాయి. ఆ డబుల్ టచ్ అయిపోయాక ప్రాక్టీస్ అయిపోయాక రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు. రిఫ్రెష్మెంట్ తర్వాత బాస్కెట్బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, రోప్ స్కిప్పింగ్ ఈ 5 స్పోర్ట్స్లో ఇవాళ అయితే నేను బాస్కెట్బాల్ ఓన్లీ స్కిప్పింగ్ అడగాలనుకుంటున్నాను. ప్లేయర్స్ని ఎవరైతే ఇలాగా ఎందుకు దానివల్ల ఏంటి ఉపయోగం, దానివల్ల ఏంటి బెనిఫిట్ అని అడగాలనుకుంటున్నా. అండ్ రేపు వ్లాగ్ 2, వ్లాగ్ 3లో మాత్రం ఇలాగ వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ ఇవైతే వస్తాయి. గైస్ ఇప్పుడైతే 200 డబుల్ టచ్ ఉన్నాయి. డబుల్ టచ్ చేశాక ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్వంటీ 40, 50, 80, 100, 20, 40, 50,
నాది డబుల్ టచ్ 200 అయిపోయింది. నేనైతే వితౌట్ ఫాల్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫాల్ట్ అయిపోయింది. పర్లేదు కానీ రేపు చేద్దాం వితౌట్ ఫాల్ట్ లేకుండా 200 చేయాలి అలాగైనా. అండ్ ఇప్పుడైతే రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు. రిఫ్రెష్మెంట్స్ తర్వాత మనం వెళ్ళి మాట్లాడదాం, ఇంట్రొడక్షన్ తీసుకుందాం ప్రతి ఒక్కరిది. అయితే ఇప్పుడు రిఫ్రెష్మెంట్స్ ఇస్తారని చెప్పా కదా, ఇవైతే గుడ్డ బిస్కెట్ ఇచ్చారు అండ్ స్వింగ్ ఇచ్చారు రిఫ్రెష్మెంట్స్. అయితే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి సంతోష్ తీసుకోబోతున్నాను. ఎందుకంటే వాడిని ఇలా అడుగుతాను, నువ్వు ఎందుకు స్కిప్పింగ్ జాయిన్ అయ్యావు అండ్ స్కిప్పింగ్ ద్వారా నీకు ఏంటి బెనిఫిట్ వచ్చింది అని అడుగుతాను. వెల్కమ్ బ్యాక్ టు స్పైడర్ నెంబర్కి స్వాగతం. నేనైతే ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు ఎట్లేదంటే నా 10th క్లాస్ నేను ఈ సంవత్సరం అయితే వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను. మా డాడీ చెప్పారనేసి ఆపేసాను. సో నేను నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అప్పుడైతే 4 years బ్యాక్ నేను వాలీబాల్ అయితే నేర్చుకున్నాను. అలా ఆడి 2 మ్యాచ్లు ఆడాను. ఆ తర్వాత నాకు బాల్ తగలడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పోయింది. అయితే నేను 2 days తర్వాత డెమో చేయడానికి ఒక 4 members అన్యాలు అయితే వచ్చారనమాట. డెమో చేసినప్పుడు నాకు కూడా ఇలా స్కిప్పింగ్ చేస్తే నా కెరియర్ బాగుంటుంది, ప్లస్ మా స్కూల్లో మేము కూడా డెమో చేస్తే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్గా అవ్వాలని మాకు కూడా ఉంటుంది అనేసి మేము అయితే స్టార్ట్ చేసామన్నమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు రీజనల్స్కి అయితే మేము వెళ్ళి నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాము. మేము నేషనల్ సెలెక్ట్ అవ్వడానికి కారణం సాగరన్య మా కోసం చాలా అయితే చేశారు. సాగరన్య మేము రీజనల్స్కి వెళ్ళే ముందు మాకు అంటే ఒక జాగ్రత్త చెప్పారనమాట. రీజనల్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయండి, అలా చేయండి, మీరు ఇలా టైం తీసుకోండి, ఈ టైంకి ఇచ్చేయండి అనేసి ప్రతిదైతే చెప్పడం వల్ల మేము ఈ పొజిషన్కి వచ్చాము. దీని కారణం సాగరన్య. నెక్స్ట్ తిలక్కని అనే అన్నీ కూడా రోప్ స్కిప్పింగే. అన్నీ ఫ్రీస్టైల్ చెప్తానమాట. నా ఈవెంట్ అది. అన్నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడైతే అన్నీ జాబ్ చేస్తున్నా, అందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. సో మాకు రాణి మేడం చెప్తున్నారు స్కూల్లోని, యోగా మేడము. మేమైతే ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాము సమ్మర్ క్యాంప్. సో నాకు స్కిప్పింగ్ వల్ల ఏం బెనిఫిట్ అంటే నేను స్కిప్పింగ్ వల్ల హైట్ పెరగచ్చు, ప్లస్ మనకి స్ట్రెంత్ ఉంటుంది. ఇది ఒక స్పోర్ట్స్ అని అందరూ తెలుసుకోవాలి. ప్రతి గేమ్ కాకుండా ఈ గేమ్ కూడా అందరూ ఆదరించి దీన్ని కూడా అలాగా పైకి తీసుకెళ్ళి దీనికంటూ ఒక మూవీ కానీ ఏదైనా మేమైతే చేస్తామని ముందే చెప్పాము. 2 years తర్వాత మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ షార్ట్ ఫిలిం అయితే. మీరు తప్పకుండా చూడాలి. మరి బాయ్. అయితే ఇప్పుడు సంతోష్ ఇంట్రడక్షన్ అయిపోయింది. వాళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు అన్ని ఇంట్రడక్షన్ తీసుకునేసరికి. ఇంకా బాస్కెట్బాల్ అయితే రేపు తీసుకుంటాను. సో గైస్ ఇంకా ఎవరైతే లైక్ చేయాలో ప్లీజ్ లైక్ చేసి మనం అయితే 100 subscribers చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ గైస్.